హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర మసాలా దోస. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ తోటకూర. అండ్ దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసానో చెప్తాను. అండ్ టేస్ట్‌కి సరిపడినంత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకోవాలి. దీన్ని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇది పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కొంచెం కచ్చపిచ్చ పేస్ట్ లాగా అయ్యాక ఇప్పుడు ఇందులోనే తోటకూర వేసుకొని సాఫ్ట్ ప్యూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా సాఫ్ట్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకొని ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. ఇది ఇలా దోశలో వేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. వేడి వేడి తోటకూర మసాలా దోశ రెడీ. ఎప్పుడు తినే రొటీన్ దోశల కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.